ఇక కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బాబు కస్టడీపై నిర్లక్ష్యం ఎవరిది అంటా ఉన్నారు. ఇక అక్రమంగా తీసుకువెళ్ళిన ఇప్పటి వరకు చర్యలేవి. కన్న తండ్రి దిలీప్ శర్మ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారట. మరి కన్న తండ్రికి తెలియకుండా ఆసుపత్రిలో పేరు వివరాలు తప్పుగా నమోదు చేసి ఆపరేషన్ ద్వారా డెలివరీ చేసి తండ్రికి తెలియకుండా అక్రమంగా అమ్మిన విషయం కరీంనగర్లోని గాయత్రి హాస్పిటల్ కేంద్రంగా జరగగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై బాధిత తండ్రి పనకంటి దిలీప్ శర్మ కరీంనగర్ డీసీపీఓకు ఫిర్యాదు చేయగా 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికీ అక్రమంగా తన బాబును తీసుకెళ్లిన వారి వద్దనే బాబు ఉన్నప్పటికీ కస్టడీలోకి తీసుకోవడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. విచారణలో ఆలస్యం చేస్తూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బాబు తండ్రి దిలీప్ ఆరోపిస్తున్నారు. గతంలోనూ బాబును కస్టడీలోకి తీసుకోకుండా మంచిర్యాల చైల్డ్ వెల్ఫేర్ వారు నిర్లక్ష్యం చేయడంతోనే ఇక అబ్స్కాండ్లో ఉంటూ కోర్టుకు వెళ్లడానికి సహకరించారని ఆరోపించారు. ప్రస్తుతం వారి కోర్టు కేసు డిస్పోజ్ అయినా కూడా నిర్లక్ష్యం వీడట్లేదని, ఆలస్యం చేస్తూ వారికి ఏం లీడ్ ఇవ్వాలని చూస్తున్నారో తెలియట్లేదన్నారు. ఇక ఏం లీడ్ ఇస్తున్నారో తెలియట్లేదన్నారట. మరి అలాగే కరీంనగర్ పోలీసు ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని తక్షణమే చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బాధిత తండ్రి దిలీప్ వేడుకుంటున్నారట. మరి బాబు కస్టడీపై మరి నిర్లక్ష్యం ఎవరిది అని చెప్పి ఆ యొక్క బాబు యొక్క తండ్రి దిలీప్ గారు అయితే మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక వార్త మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి అక్రమంగా తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు అయితే చర్యలు తీసుకోవట్లేదట. కన్న తండ్రి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క తండ్రి యొక్క ఆవేదన కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మనమైతే కోరుకుందాం. రైట్, ఇంకా ఇంకో వార్త కనుక చూస్తే ఇక ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల మెరుపు దాడి. వేములవాడ తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్కు 30,000 జరిమానా. తనిఖీలో నిర్లక్ష్యం అంటూ వారం క్రితం శనార్థిలో కథనం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్పై తెలంగాణ ఫుడ్ అండ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయ్ ఆధ్వర్యంలో బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు అయితే చేసి ఇక తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో అపరిశుభ్ర వాతావరణంలో భోజనం తయారీ, రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసిన మాంసం ఉత్పత్తులు, దుర్వాసనతో కూడిన ఉత్పత్తులు మొత్తంలో భారీ మొత్తంలో గుర్తించడం జరిగిందన్నారు. ఇక ఎగ్జిస్ట్ ఫ్యాన్స్పై నూనె కూడినటువంటి దుమ్ము ధూళి పేరుకపోవడంతో ఫుడ్ హ్యాండిల్స్ మూతలు తీసి ఉన్న ఆహార పదార్థాలు ఉన్నాయని, కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు, కోడిగుడ్లు, హానికర రసాయనాలతో కృత్రిమ రంగులు వేసి బిర్యానీ ఇతర ఆహారం అయితే తయారు చేస్తున్నట్లయితే వాళ్ళు గుర్తించారట. రెస్టారెంట్లో 20,500 విలువ గల 70 కిలోల నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన టీ పౌడర్, ఇతర ముడి సరుకులు పదార్థాలు ఉన్నాయని ఈ నేపథ్యంలో నిర్వాహకులు అయితే ఫుడ్ సేఫ్టీ టీం జ్యోతిర్మయ్ టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించి ఆ పదార్థాలను అయితే అక్కడే ధ్వంసం చేసిరంట. ఇంకా మరి 2006 చట్టం ఉల్లంఘించినందుకు వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేసిరంట. మరి చాలా 50,000 నుంచి మరి మాంసం, కుళ్ళిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పదార్థాలు, మరి వివిధ రకాలైనటువంటి రసాయనాలు అయితే మరి అక్కడ అయితే చేస్తున్నారట వేములవాడలో.